విజయవాడలో అత్యంత బాధాకరమైన, విషాదకరమైన ఘటన జరిగింది. డాక్టర్ శ్రీనివాస్ తన ఇద్దరు పిల్లల్ని, భార్యని, తల్లిని హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం డిప్రెషన్ అని మాత్రం తెలుస్తుంది. ఇంకా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఎంజే నాయుడు హాస్పిటల్, విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఆర్థోపెడిక్ డాక్టర్గా సేవలు అందించిన శ్రీనివాస్ ఆ తర్వాత సొంతంగా తానే హాస్పిటల్ పెట్టి ప్రజలకి మరింత మెరుగైన ఆరోగ్య సేవలు ఎందుకు అందించకూడదన్న ఉద్దేశంతో లోన్లు తీసుకుని శ్రీజ హాస్పిటల్ సంవత్సరం క్రితం స్టార్ట్ చేశారు. అయితే ఆయన అనుకున్న స్థాయిలో పేషెంట్లు రాకపోవడంతో తాను హాస్పిటల్ సరిగా నడపలేకపోతున్నానన్న బాధతో హాస్పిటల్ని తన స్నేహితులకు అమ్మేయటం అనేది జరిగింది. అయితే తన హాస్పిటల్ పెట్టి సక్సెస్ చేయలేకపోయాను, ఫెయిల్ అయ్యానన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఆయన గత సంవత్సర కాలం నుంచి మానసికంగా కుంగిపోతూనే ఉన్నారు. తన స్నేహితుల దగ్గర అనేకసార్లు ఆవేదన కూడా వ్యక్తం చేస్తే ఆ స్నేహితులు కూడా ఆయన ఓదార్చారు. అయినా కూడా ఆ బాధలోంచి బయటికి రాని శ్రీనివాస్ నిన్న తన భార్య, పిల్లలు, తల్లి అందరికీ కూడా మరి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో లేకపోతే తినే ఆహారంలో మత్తు పదార్థం కలిపారో తెలియదు, కానీ వాళ్ళు మత్తులో ఉండగానే ఈ మెదడుకు వెళ్ళే ప్రధానమైన నరాన్ని కట్ చేసేశారు. దాంతో ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఆ మత్తులో ఉండగానే వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఇంటి బయటకు వచ్చి ఆయన ఊరేసుకుని చచ్చిపోవడం అనేది జరిగింది. ఒక చిన్న స్లిప్ మీద మాత్రం తన కారు తాళాలు తన అన్నయ్య హైదరాబాద్లో ఉన్న ఆయన జడ్జిగా పనిచేస్తున్నారు దుర్గాప్రసాద్కి, ఆయనకు మాత్రం హ్యాండ్ ఓవర్ చేయమని ఒక చిన్న స్లిప్ మాత్రమే రాశారు. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ మృతి, ఆయన ఎంటైర్ ఫ్యామిలీ మృతి విజయవాడ మొత్తాన్ని ఒక శోక సంద్రంలో ముంచిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయన స్నేహితులైతే ఎంతో మంచివాడు శ్రీనివాస్ అని చెప్తూ ఉన్నారు.